హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీ ఉద్యోగాలు భారీగా నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. 10వ తరగతి అర్హత మీద మంచి పోస్టులు అనేది చెప్పుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి ఫీజు ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని అనేది కూడా సెలెక్ట్ చేస్తారు. డబ్ల్యూ అంటేనేమో అంగన్వాడీ వర్కర్స్ కిందకి 30 పోస్టులు అనేది పడడం జరిగింది. అంగన్వాడీ హెల్పర్స్కి వచ్చేసి 141 పోస్టులు అనేది కూడా భారీగా రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి ఏ ఒక్క జిల్లా వాళ్ళైనా కానీ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలుండదు. సొంత జిల్లా వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ఎక్కడ ఉన్నా ఎవరైనా కానీ సేమ్ ఇదే విధంగా అప్లికేషన్ ఉంటుంది. మీరైతే జాగ్రత్తగా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ ఒక జాబుల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి, పీడిఎఫ్ ఫైల్స్ గురించి అక్కడి నుంచి అయితే మీరు పొందొచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. నేను ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ అని ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడికి రావచ్చు. మీరు గతంలో కనుక అంగన్వాడీ హెల్పర్ కానీ, టీచర్ కానీ, మినీ అంగన్వాడీ టీచర్ కానీ అప్లికేషన్ చేసినట్టయితే మీరు అనేది సెలెక్ట్ చేసి మీ దగ్గర యూజర్ అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయగానే ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఉందా, పెండింగ్లో ఉందా అనేది కూడా రావడం జరుగుతుంది. అప్పుడు ఏ విధంగా అప్లికేషన్ చేశారనేసి కూడా ఇక్కడ నుంచి ఫామ్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అభ్యర్థిని ఎంపిక చేసే విధానం అయితే ఆ గ్రామస్తులు కానీ, ఆ మండలానికి చెందిన వాళ్ళు కానీ ఉండాలనేసి కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ అయితే చేశారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, దానికి సంబంధించిన మీకు ఇంకా ఏమైనా సర్టిఫికేట్లు ఉంటే కూడా దీంట్లో అయితే జతపరచవచ్చు అనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఈ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 13వ తారీఖు రోజు అనేది చివరి తేదీ అనేది కూడా ఉండడం జరిగింది. 23వ తారీఖు అనేది కూడా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. దాని ద్వారా మీకైతే కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు అర్హులు అంటే అక్కడి నుంచే మీకు డైరెక్ట్గా జాబ్ అనేది కూడా కల్పించడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్కి ఒకటే మనం నింపే విధానం ఫాము ఒకటే ఉంటుందండి. ఈ యొక్క ఫామ్కి మీరు చెప్పిన జిరాక్స్లు అనేది జతపరిచి ఇక్కడ చూసుకోవచ్చు. మీ అభ్యర్థి పేరు వచ్చేసి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది రాసుకోవాలి, భర్త పేరు రాసుకోవాలి, మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నారు, ఆయమ్మనా టీచరా, నెక్స్ట్ మీ యొక్క గ్రామం పేరు, మీ యొక్క సెంటర్ పేరు కూడా ఇక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ నేమ్ కూడా ఇక్కడైతే మీరు రాసుకోవాలి. మీ యొక్క కులం రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, మీరు ఎంత చదివారు, 10th పైకి ఎంత చదివినా కానీ ఇక్కడైతే మీరైతే అప్లికేషన్ చేసుకో. మీ యొక్క అడ్రస్ కూడా ఇక్కడైతే మీరు రాయవలసి వస్తుంది. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్, రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి, ఓటర్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడైతే అడగడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టి ఇక్కడ అనేది కూడా పేరు అయితే రాసుకోవాలి. ఎవరైనా వికలాంగులు, వితంతువులు ఉంటే దాని ద్వారా కూడా వీళ్ళనేది కూడా ఎస్ఆర్ నో అనేసి కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయవలసి. ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఈ యొక్క జిరాక్స్లు అనేది జత చేసి మీరైతే 13 లోపు అయితే ఎంఆర్ ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ అయితే చేయవలసి వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ అనేది కూడా కాల్ అయితే చేసి దాని ద్వారా మిమ్మల్ని అనేది కూడా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఇది అనేది కూడా కర్నూలులో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు. మీరైతే మీ యొక్క డిస్టిక్ నుంచి, మీ యొక్క మండలం నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీకు సపరేట్ మెసేజ్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయినా చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.